ఒక కొత్త సెక్యూరిటీ అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది మోటరోలా G85 మోడల్స్‌కి. ఈ సెక్యూరిటీ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అప్డేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ఎలా వర్క్ అవుతుంది? అదే విధంగా గీక్‌బెంచ్ స్కోర్స్ డిఫరెన్స్ ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్ చేయకముందు, అప్డేట్ చేసిన తర్వాతని అండ్ కొన్ని గంటలు యూజ్ చేసిన తర్వాత నా యూజర్ రివ్యూ ఎలా ఉందని కూడా. ఇక ఈ అప్డేట్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 89.12 MB అయితే ఉంది. ఈ అప్డేట్ వచ్చేసి కంప్లీట్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుందన్నమాట గైస్. ఇది డిఫరెంట్ స్టెప్స్‌ని అయితే ఫాలో అవుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఈ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ అయినా సరే. కొన్ని సార్లు ఏంటంటే బూట్ లోడర్‌లో స్టక్ అయితే అయిపోతుంది. ఇకపోతే మోటరోలా అప్డేట్స్ పరంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ప్రైస్ పరంగా, స్పెక్స్ పరంగా చూసుకున్నట్లయితే మంచి డిజైన్‌తో తీసుకొస్తారు. అలాగే హార్డ్‌వేర్ కూడా చాలా బాగుంటుంది. కానీ అప్డేట్స్ మాత్రం చాలా క్వాలిటీ అయితే ఇవ్వరు. కానీ ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళైతే అప్డేట్స్‌ని స్లోగా క్వాలిటీ అప్డేట్స్ లాగా పుష్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. కొన్ని సార్లు సెకండరీ మొబైల్ ఫోన్‌గా. ఈ మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అంటే అప్డేట్స్ పరంగా ఇష్యూస్ ఏమి లేవన్నమాట. ఆల్రైట్, మొబైల్ ఫోన్ అయితే అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే కొన్ని గంటలు యూజ్ చేశాను. సో యూజ్ చేసిన కొన్ని గంటల తర్వాత చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే ఇష్యూస్ అవ్వచ్చు ఏమైనా నోటీస్ చేశానంటే నో, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇక గీక్‌బెంచ్ స్కోర్స్ పరంగా అంటారా, ఇక్కడ చూడొచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కోర్స్‌లో మనకి ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. కొంచెం 1 ఆర్ 2 పాయింట్స్ అటు ఇటుగా అయితే వెళ్ళింది. దీని అర్థం ఈ అప్డేట్ సేఫ్ అని చెప్పొచ్చు నా పరంగా. బికాస్ స్కోర్స్ మనకి తగ్గట్లేదు, సేమ్ అదే కాన్స్టెంట్‌గా ఉన్నాయంటే అప్డేట్‌లో ఏం ఇష్యూస్ లేనట్టే అనమాట. సో ఇదనమాట ఓవరాల్‌గా ఈ మోటరోలా G85 మోడల్ యొక్క న్యూ సాఫ్ట్‌వేర్ అప్డేట్ యొక్క రివ్యూ.